హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మంత్రిత్వం అనే కథ చెప్పుకుందాం. పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కుమారుడు, కమర్. తండ్రి చనిపోగానే కమర్ ఆస్తికి హక్కుదారై అంతులేని దాసదాసీ జనాలతో అతి వైభవంగా జీవితం గడపసాగాడు. దుస్తుల విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ అతనికి ఏ లోటు జరగనిచ్చేవారు కాదు. అయితే అతనికి ఆడవాళ్ళంటే మాత్రం ఎందుకో ఏవగింపు. ఆ కారణం చేత అతనికి పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తలపెట్టలేదు. ఒకనాడు కమల్ ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక ఆడవాళ్ల పట్టాలం వచ్చింది. ఆడవాళ్ల పొడ గిట్టనివాడు కనుక ఆ స్త్రీలు సమీపానికి వచ్చేలోపుగానే అతను తప్పుకొని పక్క తోటలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక బల్ల మీద చతికిలపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి ఎదురుగా ఉన్న ఇంటి వాకిలి తెరుచుకొని ఒక యువతి బయటికి వచ్చి పూల మొక్కలకు నీరు పోయసాగింది. ఎన్నడూ ఆడదంటే గిట్టని కమర్కు ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె ముఖం అతని కళ్ళకు చందమామలా కనిపించింది. ఆమె ఎవరి కూతురో, ఆమెను తను వివాహమాడే అవకాశం ఉందో లేదో తెలుసుకుందామని అతను అనుకునేంతలో బాగ్దాద్ నగరపు కాజీ సపరివారంగా వచ్చి ఆ ఇంట్లోనే ప్రవేశించాడు. తాను చూసిన పిల్ల కాజీగారి కుమార్తె అని, ఆమెను పెళ్లాడే అవకాశం తనకి లేదని విచారంతో కమర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతని వాలకం చూడగానే అతని నౌకర్లందరికీ చాలా ఆందోళన కలిగింది. ఎందుకలా ఉన్నారు? ఒంట్లో బాలేదా? వైద్యుణ్ణి పిలిపించనా అని వాళ్ళు తమ యజమానిని అడిగారు. కమర్ వాళ్ళకి నిజం చెప్పలేదు. అయితే అతని ఇంట్లో ఉండే ముసలిదాదే ఒకటి నిజం గ్రహించింది. ఆమె ఒంటరిగా కమల్ వద్దకు వచ్చింది. ఇంతకాలానికి నీ మనసులో ఎవరి మీదనో ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఎవరో చెప్పు. ఆమెను తెచ్చి నీకు భారీగా చేయడానికి ప్రయత్నిస్తాను అన్నది. ఆమె ఆ మాట అంటేనే కమర్కు సగం విచారం తగ్గినట్టయింది. అతను పూసగుచ్చినట్లు జరిగిందంతా ముసల్దానికి చెప్పేశాడు. కాజీగారి అమ్మాయి అయినా నేను బాగా ఎరుగుదును. ఆ పిల్ల నిన్ను పెళ్లాడ్డానికి ఒప్పుకునేలా నేను చేస్తాను. నువ్వేమీ విచారపడకు అని ముసలి తన యజమానికి అభయం ఇచ్చింది. కాని ముసల్దాని మొదటి ప్రయత్నం ఫలించలేదు. ఆమె కాజీ కుమార్తెను కలుసుకొని కమర్ విషయం చెప్పడం ప్రారంభించగానే ఆ పిల్ల కస్సుమని లేచింది. నీ యజమాని ఎవడో నాకు తెలియదు. నాతో ఇలాంటి ప్రసంగాలు చేశావంటే మా నాన్నగారితో చెప్పి నిన్ను ఖైదు చేయిస్తాను అని బెదిరించింది. అయినా ముసలిది అసాధ్యురాలు గనుక అంతటితో పోనివ్వలేదు. 2 రోజులు ఆగి కాజీ ఇంట్లో లేని సమయంలో ఆ పిల్ల దగ్గరికి వెళ్ళింది. బోరున ఏడవసాగింది. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని కాజీ కూతురు ఆమెను అడిగింది. ఇంకేముంది, నా యజమాని బతకడు. నా కొడుకులా పెంచుకున్నాను. నిన్ను ఎటువంటి వేళ చూశాడో కాని మంచం పట్టి ఏ రోజుకా రోజు క్షీణించిపోతున్నాడు అన్నది ముసలిది. కాజీ కుమార్తె హృదయం కాస్త మెత్తపడింది. మీ యజమాని వట్టి పిచ్చోళ్లా ఉన్నాడే. ఒక్క మనిషి కోసం మంచం పట్టి చచ్చిపోవాలా? రేపు శుక్రవారం నాటి మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగే సమయంలో ఒకసారి మా ఇంటికి రమ్మను. నేను అతనితో మాట్లాడి అతను ఎటువంటి వాడో తెలుసుకుంటాను. మా నాన్నగారికి ఈ సంగతి ఏమాత్రం తెలిసినా చాలా ప్రమాదం సుమా అని ఆ పిల్ల ముసలిదాంతో అంది. నా తల్లి, మా యజమానికి ప్రాణదానం చేశావు. ఒక్కసారి ఆయనతో మాట్లాడితే అతని ప్రేమ ఎటువంటిదో నీకే తెలుస్తుంది అంటూ ముసలిది సెలవు పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు కమర్ పరమానంద భరితుడయ్యాడు. శుక్రవారం రాగానే అతను తన ప్రియురాలి కోసం వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాడు. బాబు, మధ్యాహ్నపు ప్రార్థనలకి ఇంకా వ్యవధి ఉంది. గెడ్డం మాసినట్లుంది. నేను మంగలిని పిలుస్తాను అన్నది ముసలిది. కమర్ సరే అన్నాడు. కొద్దిసేపట్లోనే మంగలి ఒకడు వచ్చాడు. వాడు కమర్ను చూస్తూనే అలా పాలిపోయి ఉన్నారేంటి బాబు అని అడిగాడు. ఈ మధ్య కాస్త సుస్థి చేసిందిలే, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అన్నాడు కమర్. శుక్రవారం నాడు క్షవరమైతే 70 ఆపదలు తొలగిపోతాయని పెద్దలంటారు. కళ్ళకి ఒంటికి కూడా అది చాలా మంచిది అన్నాడు మంగలి. ఈ మంగలిగాడి వాగుడు వింటుంటే కమల్కు చిరాకెత్తింది. ఈ సోదంతా దేనికి? ముందు గెడ్డం తీసేయ్ అన్నాడు అతను వేగిరపడుతూ. అప్పటికి మంగలి తన పని ఇంకా ప్రారంభించలేదు. ఇంకా కొద్దిగా వజ్జం ఉంది బాబు. అది గడిస్తే ఇవాళ క్షవరానికి ప్రశస్తమైన రోజు. ఎందుకంటారేమో, ఇవాళ కుజబుద్ధులు ఒకే ఇంట్లో చేరుతున్నారు. కానీ ఒక చిక్కు ఉంది. మీరు ఎవరినో చూడబోతున్నారు లాగుంది. కొత్త వారిని కలుసుకోవడానికి ఇది మంచి రోజు కాదు. అందువల్ల ఆపద కలగవచ్చు అన్నాడు. కమర్ మండిపడ్డాడు. నీ వాగుడు కట్టిపెట్టి నా క్షవరానికి చేస్తావా లేదా? నేను నిన్ను పిలిచింది క్షవరానికి, అంతేకాని జోస్యం చెప్పడానికి కాదు. వచ్చిన పని చేయి అన్నాడు. బాబు, గ్రహాలను అంత తేలిగ్గా కొట్టేయకండి. విషయోగం చాలా ప్రమాదం. ఏమిటనుకున్నారు అని మంగలి చాలా వినయంగా అన్నాడు.
నాకెక్కడ దొరికేవరా? ఈ బాగ్దాద్లో జోస్యం చెప్పే మంగలి ఇంకొకడు ఉన్నాడనుకోను. నా పాటికి నువ్వే దాపరించాలా అన్నాడు కమర్. ఒక్క జోస్యమేనా బాబు? నాకు రసాయనం, గణితం, వాస్తు, తర్కం, వ్యాకరణం, ఖురాన్ భాష్యం అన్నీ వచ్చు. పైన నా వయస్సు, అనుభవము చిత్తగించండి అన్నాడు మంగలి. కమర్ ఇక సహించలేకపోయాడు. మంగలికి డబ్బు తీసి ఇస్తూ, నువ్వు వద్దు, నీకు సర్వం వద్దు, ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఊరికేస్తే డబ్బు తీసుకుంటానా బాబు? నాకు కావాల్సింది తమకు సేవ చేయడమే. డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. మీ నాన్నగారికి నేనెంతో సేవ చేశాను. నా సలహా లేకుండా ఆయన ఏ పని చేసేవారు కాదు. వారి కొడుకేగా తమరు అన్నాడు మంగలి. కమర్ ప్రాణం విసిగి నౌకర్లను పిలిచి మంగలిని బయటకు గెంటిద్దామనుకుంటుండగా మంగలి గడ్డానికి నీళ్లు రాచి క్షౌరం ప్రారంభించాడు. అప్పటికి వాడు ఆగడం మానలేదు. తన చేతులతో ఏ ఏ మహారాజులకు క్షవరం చేశాడో, మంత్రులు, మహాకవులు తనను ఎంతగా ప్రశంసించారో చెప్పసాగాడు. చివరికి వాడు తమరు చాలా తొందరలో ఉన్నట్టు కనబడుతున్నారు, ఏంటి విషయం అని అడిగాడు. ఒక మిత్రుడి ఇంటికి విందుకు పోతున్నాను అన్నాడు కమర్. ఎందుకన్నా మంచిది, ఒంటరిగా వెళ్ళకండి, నన్ను కూడా వెంటరానివ్వండి అన్నాడు ఆ మంగలి. నేను వెళ్లే చోటకి ఇంకొకరు రావడానికి వీల్లేదు అన్నాడు కమర్. ఆహా, నాకంతా అర్థమైంది. ఎవరో స్నేహితురాలన్నమాట. చూడండి బాబు, నేను వెంట ఉండడం మీకెంతో మేలు. ఆడవాళ్లతో వ్యవహారం చాలా ప్రమాదం. నేను చాలా అనుభవం గలవాడిని. మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడతాను అన్నాడు మంగలి. ఛీ, నోరు మూసుకొని నీ పని పూర్తి చేయి అన్నాడు కమర్. మంగలి క్షవరం పూర్తి చేసే సమయానికి ప్రార్థనలు ప్రారంభం కానే అయ్యాయి. కమర్ మంగలివాణ్ణి పంపేసి గబగబా దుస్తులు వేసుకుని కాజీగారి ఇంటికి పరిగెత్తాడు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కాజీ ఇంటి వాకిలి తెరిచే ఉంది. కమర్ లోపలికి వెళ్లి పై అంతస్తుకు చేరాడో లేదో కాజీ మసీదు నుంచి ఇంటికి తిరిగి రానే వచ్చాడు. ఈ లోపల మంగలి కమర్ను వదలలేదు. వాడు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి ఏ మూలనో నక్కి ఉండి కమర్ను వెంబడించి కాజీ ఇంటి దాకా వచ్చి ఇంటి ఎదురుగా బల్ల మీద కూర్చున్నాడు. కమర్ లోపలికి వెళ్ళిన కొద్ది క్షణాలకు కాజీ రావడం గమనించి అబ్బాయి గారికి మూడింది అనుకున్నాడు మంగలి. దురదృష్టవశాత్తు కాజీ ఇంటికి రాగానే ఒక ఆడబానిస మీద అలిగి 2 తగిలించాడు. అది గొంతెత్తి ఏడవసాగింది. ఇంకొక మగ బానిస దాన్ని వెనక్కి వేసుకొచ్చి వాడు కూడా కాజీ చేత చచ్చేలా తన్నులు తిన్నాడు. ఇదంతా బయట నుంచి చూస్తున్న మంగలికి కాజీ తన యజమాన్ని చావగొడుతున్నట్టు అర్థమైంది. వాడు వెంటనే పరిగెత్తి, అయ్యో బాబు, రక్షించండి, కాజీ నా యజమాన్ని చంపేస్తున్నాడు అని కేకలు పెట్టసాగాడు. నలుగురు పోగై ఏంటి ఏంటి అని అడిగారు. బయట గల్లంతు విని కాజీ బయటకొచ్చాడు. నా ఇంటి ముందు ఈ జాతరేంటి అని అడిగాడు. మంగలి ముందుకొచ్చి, మీ కూతురి కోసం వచ్చాడని మా యజమాన్ని మీరు సావగొట్టలేదా అని అడిగారు. నా కూతురి కోసం నీ యజమాని రావడం ఏంటి, నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాజీ. నాకు మతిపోవడం ఏంటి, ఆ అబ్బాయి గారు మీ ఇంట్లో చొరపడ్డం నేను కల్లారా చూశాను అన్నాడు మంగలి. వెంటనే కాజీ తన ఇల్లంతా నౌకర్ల చేత వెతికించాడు. పై అంతస్తుకు వెళ్లిన కమర్ కాజీ కుమార్తెను చూసే లోపలే ఈ అల్లరి సాగింది. అతను ఒక గదిలో ఖాళీ కుయ్యపెట్టి ఉంటే అందులో దూరి దాక్కున్నాడు. మిగిలిన వాళ్లతో పాటు మంగలి కూడా కాజీగారి ఇల్లంతా వెతికాడు. కమర్ దాగి ఉన్న కొయ్యపెట్టె కళ్ళపడగానే అందులో కమర్ దాగినట్టు గ్రహించి ఎవ్వరికీ చెప్పకుండా పెట్టి తన నెత్తిన పెట్టుకుని బయటికి ఊరిగాడు. అయితే వాడు బయట వాకిలి దాటేటప్పుడు గడపకు కాలు తగిలి పడ్డాడు. పెట్టె కింద పడి పగిలింది. పెట్టెలో ఉన్న కమర్కు కాలు విరిగింది. అతను పెట్టెలో నుంచి పైకి రాగానే 10 మంది అతన్ని పట్టుకోవడానికి చుట్టూ మూగారు. కమర్ తన జేబులో నుంచి బంగారు నాణేలు తీసి దూరంగా వెదజల్లాడు. జనం అతన్ని వదిలేసి బంగారం కోసం పరిగెత్తారు. చావు తప్పి కన్నులొట్టపోయి కమర్ కుంటుకుంటూ తన ఇల్లు చేరి ఆ రాత్రే బాగ్దాద్ నగరం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.